అగ్రహారం 4వ భాగం. 3వ భాగంలో వేణు తన తల్లిదండ్రుల సంగతి మొత్తం గతమంతా వివరించడం మొదలు పెడతాడు. కథ కొనసాగుతుంది. తర్వాత మీ అమ్మ ఆ ఊర్లో ఆ ఇంట్లోనే కొన్ని రోజులు గడిపింది. ఆమెకు డబ్బు నేను ఇస్తూ ఉండేవాడిని. కంపెనీ కొంత డబ్బిచ్చింది. తర్వాత తీరిక దొరికిన ప్రతిక్షణం మీ అమ్మ గురించి ఆలోచించేవాడిని. ఆ రోజు మినిస్టర్ రావటం హడావిడిగా ఉంది. ఆ ఊరి స్కూల్ బిల్డింగ్ గురించి అతనికి చెప్పాలి. ఇంకా చాలా పనులున్నాయి ఆ రోజు చేయాల్సినవి. మీ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నా గురించి ఏం ఆలోచించారు? ఇక్కడ ఒంటరిగా ఈ ఇంట్లో ఉండటం నాకు భయంగా ఉంది. నిన్న మా ఆయనతో పనిచేసే ఒకతను వచ్చి తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. ఎంత సాహసమో చూడండి. మీరొచ్చి నన్ను మీతో తీసుకుపోండి అని రాసింది. ఇంకా ఒక్క క్షణం కూడా మీ అమ్మని అక్కడ ఉంచటం మంచిది కాదనుకున్నాను. ఆ రోజే వెళ్ళి ఆమెను ఈ ఊరు తీసుకొచ్చాను. ఇక ఏముంది? నానా రభస. నేను ఆమెని లేవదీసుకొచ్చానని ఈ అగ్రహారపు ఐతాజ్ఞలు సమావేశమయ్యి నన్ను పిలిచి, నువ్వు ఆమెను వదిలేస్తావా, కులంలోంచి వెలివేయమన్నావా అని అడిగారు. నాకు నవ్వొచ్చింది. నాకు కులం కన్నా గుణమే గొప్పది. మానవత్వం లేని కులంతో నాకు పని లేదు. ఆమెను మాత్రం వదలను, మీ ఇష్టం అని ఖచ్చితంగా చెప్పాను. తర్వాత అందరూ సూరపరాజు ఎవరితోనో పట్నం నుంచి తీసుకొచ్చాడు అని అనుకునే మాట సహించలేకపోయాను. ఆమె నా భార్య, నేను పెళ్లి చేసుకున్నాను అని నలుగురికి తెలియజేశాను. అలా నిందించేవారు కులం కాని దాన్ని, భర్త పోయిన దాన్ని పెళ్లి చేసుకున్నాడు అనటం ప్రారంభించారు. నేను పట్టించుకోలేదు. ఈ వార్త మీ అమ్మ చెవిని కూడా పడింది. అడిగింది, మీరు నన్ను పెళ్లి చేసుకున్నానని నేను మీ భార్యని అందరికీ చెప్తున్నారట అంది. క్షమించు, తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చింది అన్నాను. మీ భవిష్యత్ గురించి ఆలోచించుకున్నారా అని ప్రశ్నించింది. ఇంకో విషయం నీకు చెప్పటం మర్చాను. నేను విమల అనే అమ్మాయిని ప్రేమించాను. ఆమె విశాఖలో బీఎస్సీ చదువుతోంది. చదువు పూర్తి అవగానే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఈ సంగతి మీ అమ్మకు తెలుసు. పర్వాలేదు, ఆలోచించుకున్నాను. విమలకు విషయమంతా చెబుతాను. ఆమెకు నా మీద నమ్మకం ఉంది. నువ్వేం భయపడకు, ఎవరేమన్నా వినిపించుకోకు. నిన్ను జీవితాంతం భరించే పూచి నాది అని ఆమెకు వాగ్దానం చేశాను. ఆ రోజుల్లోనే కాకుల్లా మమ్మల్ని పొడుచుకు తినే ఈ ఛాందసుల మధ్య నివాసం నరకమనిపించి ఊరికి దూరంగా ఈ ఇల్లు కట్టి మీ అమ్మతో ఇక్కడికి మకాం మార్చాను. విమలకు ఎప్పటికప్పుడు ఏ విషయమూ దాచకుండా అన్ని ఉత్తరం రాసేవాడిని. ఆమె దగ్గర నుంచి పొడి పొడిగా నెలకి 1-2 ఉత్తరాలు మాత్రమే రావటం ప్రారంభించాయి. అప్పటికి మీ నాన్న పోయి 3 నెలలైంది. విమలను చూడాలని పట్నం వెళ్ళాను. నా కోసం కాలేజీ ఎగ్గొట్టి కబుర్లు చెప్పే విమల, సారీ రాజు, నీతో మాట్లాడటానికి టైం లేదు, ఇవాళ ప్రాక్టికల్స్ ఉన్నాయి, కాలేజీ మానటానికి వీల్లేదని వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమె ప్రవర్తనలో గ్రహించాను, నేను మీ అమ్మని ఇంట్లో పెట్టుకోవటం ఆమెకు ఇష్టం కాదని. సాయంత్రం ఆమె కాలేజీ నుంచి రావటం 6 గంటలవుతోంది. అప్పటి వరకు నేను అక్కడ ఉండిపోతే తిరిగి ఈ ఊరు రావటానికి బస్సు దొరకదు. మీ అమ్మ ఒంటరిగా ఈ ఊరవతల ఇంట్లో ఉంటుందని తిరిగి వచ్చేశాను. విమలకు ఒక టావు కాగితం మీద వివరంగా అన్నీ రాసి నన్ను అపార్థం చేసుకోవద్దని మరీ రాసి పోస్ట్ చేశాను. ఆ ఉత్తరానికి ఆమె జవాబివ్వలేదు. మీ అమ్మ విమల గురించి అప్పుడప్పుడు ప్రశ్నించేది. తొందరగా పెళ్లి చేసుకుని ఆమెను తీసుకురమ్మనేది. నేను అలానే అనుకుని నీ చదువుకి నేనేమీ అడ్డురాను, పెళ్లి చేసుకుందాం అని అడిగితే ఆమె నవ్వేసి చదువు అవని అని నా అభ్యర్థనని తేలిగ్గా కొట్టిపారేసేది. నేను మీ అమ్మ భార్యాభర్తలమనే కదా అందరికీ నేను చెప్పింది. ఒకరోజు మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది. రాజు, అసలు మీ మనసులో ఉద్దేశం ఏమిటో చెప్పండి అంది రామలక్ష్మి. ఆమె ముఖం గంభీరంగా ఉదాసీనంగా ఉంది. చూపులు శూన్యాన్ని చూస్తున్నాయి. ఉద్దేశమా అంటే అన్నాను తడబాటుగా. విమలని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? నేను మీ భార్యనని అందరికీ చెప్తున్నారు కదా, అప్పుడు 2 భార్యలను చెప్తారా? సరే, బాగుంది, కానీ అని ఆగిపోయింది. ఆమె కళ్ళ నిండుగా నీరు. ఏమిటి చెప్పు, ఆగిపోయావెందుకు? ఎవరో ఏమో అంటారని నిన్ను అనాథగా బజారున వదిలిపెట్టను. అబ్బే అన్నాను నేను. నా బిడ్డకు మీరు తండ్రి కాగలరా? లక్ష్మి అన్నాను. బాధ, ఆనందం. ప్రభాకరం వాడి గుర్తు వదిలిపోయాడు నాకు. అవును, మీ స్నేహితుని బిడ్డ ఇప్పుడు నా కడుపులో పెరుగుతోంది. నాకేదన్నా జీవనోపాధి చూసి పంపించండి, లేదా నన్ను వెళ్ళనీయండి. 4 ఇళ్లల్లో గిన్నెలతో మీ బ్రతుకు వెళ్ళదీస్తాను. అంతేకాని నా కోసం మీరు ప్రేమించిన విమలను వదులుకోవద్దు.
చివరి క్షణాల్లో ఏదో ఆవేదనలో మీ స్నేహితుడు అన్న మాటని మనిద్దరం ఆచరణలో పెట్టగలమా? నన్ను మీరు తాకలేరు, మిమ్మల్ని నేను అంగీకరించలేను, అది నిజం. నా కోసం మీ జీవితం నాశనం చేసుకోవద్దు అంటూ ఏడ్చింది. విమల నన్ను, పరిస్థితిని అర్థం చేసుకుందని, ఆమె నన్ను తప్పక వివాహం చేసుకుంటుందని చెప్పి మీ అమ్మను ఓదార్చాను. కానీ ఓ రోజు విమల దగ్గర నుండి వచ్చిన శుభలేఖ నన్ను, నా నమ్మకాన్ని చిత్తుగా ఓడించి వికటంగా నవ్వింది. మీ అమ్మకి విమల పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందనే వార్త నువ్వు పుట్టిన తర్వాత చెప్పాను. ఆమె చాలా విచారించింది. ఇంకా ఏముంది, నాకు పిల్లనిచ్చి పెళ్లి చేయటానికి ఏ తల్లిదండ్రులు ముందుకు రాలేదు. మీ అమ్మను నేను భార్యగా ఎలా స్వీకరించగలను? ప్రభాకరం నా కనుల ఎదుట కదలాడుతుంటే వాడి భార్యను నేనెలా తాకను? అతన్ని త్రికరణ శుద్ధిగా ప్రేమించి అతనికి భార్య అయి అతని బిడ్డకు తల్లి అయిన మీ అమ్మ నన్నెలా భర్తగా అంగీకరించగలదు అని క్షణం ఆగి, నేను మామూలు మనిషిని, సర్వసాధారణమైన కోరికలు నాకు ఉన్నాయి. నేను ఒక్క విమలను తప్ప ఏ స్త్రీని ప్రేమించలేదు, ఏ స్త్రీకి మనసివ్వలేదు, కొనుక్కుంటున్నానంతే. గుండెల్లో కొండంత ఆవేదన అణచుకుని తన చీకటి జీవితంలో నువ్వో కొవ్వొత్తివని రోజులు వెళ్ళమారుస్తున్నా మీ అమ్మ ఏదో ఒక ఆవేశంలో ఆమెను నేను పెళ్లి చేసుకున్నానని, ఆమె నా భార్య అని నోరు జారి సర్వం త్యజించి ఎందుకు జీవిస్తున్నానో అర్థం కాని నేను, నీ ఇష్టం, నన్ను వదిలిపోతానంటే అడ్డు చెప్పే అధికారం నాకేముంటుంది? ఇదంతా తెలియని నువ్వు నన్ను తండ్రిగానే ప్రేమించి గౌరవిస్తున్నావు. తెలిసి నేను నిన్ను నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అసలు నువ్వు మీ అమ్మ వెళ్ళిపోతే నేనెందుకు బ్రతకాలి? నాకెన్నో ఆశలున్నాయి. నీ పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలని, వాళ్ళు నన్ను తాత అని పిలిస్తే వినాలని ఉంది. కోపమంతా మీ అమ్మ పట్ల నేను అలా ప్రవర్తించాననే కదూ. ప్రామిస్, నీ నిర్ణయం మార్చుకో, ఇటుపైన అలా జరగదు. క్రమంగా ఈ వ్యసనాలన్నీ వదులుకుంటాను అన్నారు నాన్న నా చెయ్యి పట్టుకొని. మౌనంగా ఉదాసీనంగా ఉండిపోయిన నా వైపు దీనంగా చూస్తూ ఆయన చెప్పిందంతా ఓ కథలా శ్రద్ధగా విని గుండెల నిండా కొండంత భారాన్ని నింపుకున్నాను. నా తండ్రి సూరపరాజు కాదు, ప్రభాకరం. మా అమ్మ సూరపరాజు గారి భార్య కాదు, అతని స్నేహితుని భార్య. భార్యాభర్తలుగా నాటకమాడుతూ, సంఘాన్ని మోసగించి, తమలో తాము కృంగిపోతూ, వ్యధని అణుచుకొని, శుష్కహాసాలు చిందిస్తూ, జీవితమే ఓ నాటకమై వెక్కిరిస్తుంటే తల వంచి వేడి నిట్టూర్పులు విడిచే దురదృష్టవంతులు. పాపం, చిన్న అబద్ధం సూరపరాజు గారిని ఎంత కఠినంగా శిక్షించింది అనుకున్న నేను జాలిపడ్డాను. మిమ్మల్ని వదిలి వెళ్ళటం నాకు మాత్రం సంతోషమేమిటి నాన్న అన్నాను. ఇది అపర్ణామా కదా అన్నాడు వేణు. వేణుబాబు గారు పాలేరు పిలుపు వినిపించి ఇద్దరు వాస్తవంలోకి వచ్చారు. చేతి వాచ్ వైపు చూసుకుని చప్పున లేచి కూర్చుంటూ, అరే చీకటి పడింది, లే పోదాం అన్నాడు వేణు. అవును, మనకి టైమే తెలియలేదు అని నవ్వింది అతనితో పాటు లేచి నిల్చున్న అపర్ణ. వాళ్ళు 4 అడుగులు నడిచేసరికి ఎదురైన పాలేరు బసవన్న, అమ్మగారు కోప్పడుతున్నారండి, చీకటి పడింది, పురుగు పుట్రా ఉంటాయి, పిలుచుకురా అన్నారు. నవ్వి వెళ్ళిపోతున్నాంలే అన్నాడు వేణు. అపర్ణ వాళ్ళ ఇంటికి 10 గజాల దూరంలో ఆగి మళ్ళీ వెనక్కి మళ్ళాడు వేణు. నీకు బొత్తిగా బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది. ఇంత రాత్రి వరకు ఎక్కడెక్కడో ఉండి ఇంటికొస్తే ఏం బాగుంటుంది? నలుగురు అనుకునే మాటలు నా చెవులు చిల్లులు పడుతున్నాయి అంది గున్నమ్మ కూతుర్ని చూస్తూనే మండిపడుతూ. క్షమించమ్మా, లెక్కలు చెప్పించుకున్నాను, ఆన్సర్లు రాక అవస్థ పడటంలో ఆలస్యం అయిపోయింది అంది అపర్ణ. రేపటి నుంచి పెందరాళ్ళే ఇంటికి వస్తూ ఉండమ్మా. ఆడపిల్ల మాట పడితే మరీ పెళ్ళి కాదు, అరిటాకు లాంటిది ఆడదాని బ్రతుకు అందామే. సాధారణంగా కొడుకుని తన గదికి పిలవని సూరపరాజు వేణుమాధవ్ని తన గదికి పిలిచాడు. ఎదురెదుర కుర్చీలో కూర్చున్న తండ్రి కొడుకుల మధ్య 2-3 నిమిషాలు నిశ్శబ్దంగానే గడిచింది. ఎలా చెప్పాలి అని సూరపరాజు ఎందుకు పిలిచారు, తనతో ఏమిటి మాట్లాడతాడు అని అతను మాట్లాడే మాట కోసం చెవులు రిక్కించి వేణుమాధవ్ మౌనంగా ఉండిపోయారు. ఏం లేదు, చిన్న మాట అడగాలని అని చేతులు నులుముకున్నారు సూరపరాజు. అడగండి నాన్న అన్నాడు వేణుమాధవ్. నువ్వు చిన్న పిల్లాడివి కాదు, నా చేత చెప్పించుకునేవాడివి కాదు, ఉపోద్ఘాతంలా అని ఆగారు. తల వంచాడు వేణు. ఏవో చివాట్లు వేయటానికి ఇవి ప్రారంభ వాక్యాలు అని. మీ అమ్మ నిన్ను మందలించటం లేదా అడిగాడు సూరపరాజు. ఎందుకు? అయోమయంగా చూశాడు వేణు అతని వైపు. ఎందుకా అని నవ్వి, ఆ అమ్మాయి శంకర్ శాస్త్రి గారి అమ్మాయితో నీ పరిచయం శృతిమించిపోతోందని. శృతిమించిపోయిందా అంటే ఆమె పట్ల నేను అసభ్యంగా హద్దులు మీరి ప్రవర్తించడం లేదే? కావచ్చు, ఇద్దరూ తోటలో ఏకాంతంలో గంటల తరబడి గడిపితే మా సంగతి వదిలేయి. నీ మీద, ఆ అమ్మాయి మీద మాకు నమ్మకం ఉంది.
కానీ ఇతరులు ఏమనుకుంటారు? తర్వాత ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది ఆలోచించావా? పవిత్రమైన స్నేహానికి అర్థాలు వెతికి నిందించే మూర్ఖుల మాటలు నేను ఖాతరు చెయ్యను రోషంగా అన్నాడు వేణు. నువ్వు ఖాతరు చేయవు నాయనా, కానీ ఆ అమ్మాయి గురించి ఆలోచించు. ఆ పిల్లకు చదవాలని ఉంది. నేను చదువుకోమని ప్రోత్సాహమిస్తున్నాను. చాలా తెలివిగల అందమైన అమ్మాయి. ఆ పిల్ల మీద జాలితోనే ఏదో సహాయం చేయాలని ఆరాటపడుతున్నాను. అంతకన్నా నాకే దురుద్దేశము లేదు విసురుగా అన్నాడు వేణు. వీడికెలా చెప్తే అర్థమవుతుంది అనుకుంటూ పిడికిలితో నుదుటి మీద కొట్టుకున్నాడు సూరపరాజు. నా నుంచి ఆ పిల్లకు పెళ్లి కాదనే కదా మీ బాధంతా? ఆ తల్లిదండ్రులు తెచ్చే వరుడి చేత తాళి కట్టించుకునే కన్నా చదివి 4 ట్యూషన్లు చెప్పుకొని ఓ పూట తిని బ్రతకటం నయం. వాళ్ళు ఆ పిల్లకి ఎలాంటి సంబంధాలు తెస్తున్నారో తెలుసా నాన్న? రెండవ పెళ్లివాడు, 40 దాటినవాడు, చదువు సంధ్యలు లేని వ్యవసాయదారుడు, ఇలాంటి వాళ్ళ ఆ అమ్మాయికి భర్త కాగలిగిన వారు? అన్యాయం కదూ అడిగాడు వేణు. పసివాడి మాటలకు నవ్వినట్లు నవ్వి, సరే బాగుంది బాబు, నువ్వు ఆ అమ్మాయిని ఎలా అభిమానిస్తున్నావో చెప్పు అన్నారు. చెప్పాను కదా నాకు ఎటువంటి దురుద్దేశం లేదని. క్రమంగా నువ్వు అనుకునే ఆ దురుద్దేశం రాకూడదని ఎలా కోరుకుంటాం? వయసులో ఉన్న యువతీ యువకుల మధ్య ప్రేమ బీజం అంకురించటం అది సర్వసామాన్యం. మీరు మానవాతీతులు కారు. ఎంతకాలం పవిత్రంగా గడపగలరు అని ప్రశ్నించారు అదోలా నవ్వుతూ. కావాలంటే జీవితాంతం పవిత్రంగా గడపొచ్చు. ఉదాహరణ మీరు అమ్మే. బాబూ అతనులా అనటానికి సాహసిస్తాడని అనుకోని సూరపరాజు తెల్లబోయారు. క్షణం తర్వాత తనను తాను తమాయించుకొని, సరే ఇప్పుడు నువ్వు నాతో అన్నమాట గుర్తుపెట్టుకో చాలు, కానీ ఆ పిల్ల భవిష్యత్ గురించి కూడా మన సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించు అని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సూరపరాజు. అపర్ణ మెట్రిక్ పాస్ అయింది. వేణుమాధవ్ దగ్గర చదువుతుందని తెలిసి అపర్ణను మందలించే శంకరశాస్త్రి కూడా సంతోషించారు గున్నమ్మతో పాటు. ఆ రాత్రి భోజనాలు చేస్తున్నప్పుడు అవధానిగాడికి అక్షరం ముక్క అబ్బటం లేదే అపర్ణ, వేణువాడికి కూడా 4 ముక్కలు చెబుతాడేమో కనుక్కో, జీతం కావాలంటే ఇద్దాం అన్నారు శంకరశాస్త్రి అపర్ణతో. నవ్వొచ్చింది అపర్ణకు. తన చదువుకి అతనికి ఇతను ఎంత జీతం ఇచ్చాడు? ఆనాడు మంచివాడు కాని వేణు ఈరోజు మంచివాడా? ఓనాడు తానే పట్టుబట్టి ఆ కుటుంబాన్ని వెలివేయించిన నాన్న ఈరోజు తన పిల్లల భవిష్యత్ కోసం ఎలా తగ్గి మాట్లాడుతున్నారు? అవసరం మనిషిని ఎంతగా వశం చేసుకుంటుంది అనుకుంది అపర్ణ. మౌనంగా అన్నం తింటున్న అపర్ణ ముఖంలోకి చూస్తూ, మన అవధానిగాడిని ఇవాళ అతని దగ్గరికి వెళ్ళమంటాను అన్నాడు శంకరశాస్త్రి. పంపించండి నాన్న, వాళ్ళంతా చాలా మంచివాళ్ళు. కులం పోతుందేమో అనే బాధ మనకే గాని వాళ్లకు లేదు. పంపించండి, అతను చాలా మంచివాడు, వాళ్ళమ్మ కూడా చాలా మంచిదే అంది అపర్ణ. కాదని ఎవరన్నారమ్మా? విద్య ఎటువంటి వారి దగ్గర ఉన్నా యాచించదగిందే, స్వీకరింపతగిందే అన్నాడతను. చదువు పూర్తి అయిన తర్వాత వేణుమాధవ్ ఇంటికి వెళ్ళటానికి వీలవలేదు అపర్ణకు. వాళ్ళింటికి వెళ్తాను అని పర్మిషన్ అడిగేసరికి, వద్దే అపర్ణ, నా మాట వినవే అంటుంది గున్నమ్మ. లైబ్రరీకి కూడా అంతే, కావలసిన పుస్తకాలు అవధానిగాడిని తెమ్మను, అంతేకాని నువ్వు వెళ్ళొద్దు. మెట్రిక్ చదువుతాను అన్నావు, సరే అన్నాను, అదేదో అయింది. ఇక ఎవడినో తెచ్చి వాడి చేతిలో పెట్టి మా బాధ్యత తీర్చుకోవాలి మేం. ఇప్పటికే ఆడిపోసుకుంటున్నారు వేణుమాధవ్తో నీకు స్నేహమని. నా కూతురికి అతను చదువు చెబుతున్నాడని అందరికీ చెప్పాను. ఇప్పుడు కూడా అతని దగ్గరకు నువ్వు వెళ్తుంటే నీ కూతురు ఇప్పుడు అతని దగ్గరికి ఎందుకు వెళ్తోందని అడుగుతారు. మన అగ్రహారపు వాళ్లకు అక్కర్లేని గొడవ లేదు. నీకు సంబంధాలు రావు. వచ్చిన వాళ్ళు ఊరి పొలిమేర దాటి రాకమునిపే ఆ అమ్మాయి మంచిది కాదు అని చెప్పక మానరు అని పెద్ద ఉపన్యాసం ఇస్తుందావిడ. ఒక రకంగా ఇంట్లో బందీ అయింది అపర్ణ. అయితే అవధానిని తీసుకుని రేపు నేను వెళ్ళనా నాన్న అడిగింది అపర్ణ. వెళ్ళి అడుగు అన్నారు శంకరశాస్త్రి. 2 నిమిషాల తర్వాత వేణుమాధవ్ అంత పరిచయం లేని వ్యక్తి కాదు. అతనికి ఎప్పుడైనా ఎదురవుతే 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు శంకరశాస్త్రికి. తను హుందాగా ఆశీర్వదిస్తున్నట్లు చెయ్యి ఊపుతారు చిరునవ్వుతో, అంతే. అప్పుడప్పుడు శాస్త్రిగారు బాగున్నారా అని సూరపరాజు కుశల ప్రశ్నలు వేస్తాడు. కానీ వేణుమాధవ్ మాట్లాడలేదు. ఒకప్పుడు ఆ సూరపరాజు గారి కుటుంబాన్ని వెలివేయటానికి నిజంగా కారకుడు శంకరశాస్త్రి. ఆ విషయం సూరపరాజుకి తెలియకపోలేదు. అయినా మనసులో ద్వేషం పెట్టుకోలేదు. కానీ శంకరశాస్త్రి మాత్రం ఆనాటి తన మాటలు, ప్రవర్తన గుర్తొస్తే సిగ్గుపడుతున్నాడు ఇప్పుడిప్పుడే. సూరపరాజు ఊరి ప్రజలకు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. అందరి మన్ననలు పొందుతున్నాడు. తన బోటి ఛాందసులు తప్ప అందరూ అతన్ని బాహటంగానే మెచ్చుకుంటున్నారు. వేణుమాధవ్ కూడా తండ్రికి తీసిపోడు.
అపర్ణ ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉంది. కారణం, చాలా రోజుల తర్వాత ఇవాళ వేణుమాధవ్ని చూడబోతోంది. వేణు తన గురించి ఏమనుకుంటున్నాడో, ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అనుకుంటున్నారేమో. చెప్పాలి, తనను అమ్మా నాన్న ఇంట్లో ఎలా బంధిస్తున్నారో అనుకున్న అపర్ణ తాను పండగకు సుగుణక్క చేత పట్నం నుంచి తెప్పించుకున్న ఎర్ర పువ్వుల ఆర్గంజా చీర, మ్యాచింగ్ జాకెట్టు తొడుక్కుని, బదులుగా జడల్లుకుని, తలలో కనకాంబరాలు మరవం కట్టిన మాల ముడుచుకొని అద్దంలో చూసుకుంటున్న అపర్ణ వైపు చూసి నవ్వుతూ, అంత ముస్తాబెందుకే అపర్ణ, పేరెంటం వెళ్తున్నట్లు, తొందరగా వెళ్ళండి, మళ్ళీ 5 గంటలకి వర్జాలు వస్తాయట అంది గున్నమ్మ. ఇదిగో వెళ్తున్నా అని దువ్వెన చేతిలోకి తీసుకుని అవధాని క్రాఫ్ దువ్వి, ఒరే తమ్ముడు, వెళ్ళగానే వేణుగారు, వాళ్ళ అమ్మగారు, రాజుగారు ఎవరు కనిపించినా నమస్కరించాలి. అతను పాఠం చెప్పేటప్పుడు బుద్ధిగా వెకిలి వేషాలు వెయ్యకుండా మఠం వేసుకుని కూర్చొని వినాలి అంది అపర్ణ. అలాగే అన్నట్లు తలూపాడు అవధాని. వీధి గేటు దాటి బయటకు వెళ్ళబోతున్న వాడల్లా అపర్ణను చూస్తూనే ఆగిపోయాడు వేణుమాధవ్. అతని ముఖంలో ఆనందం, పెదవులపై చిరునవ్వు. చాలా కాలం తర్వాత ప్రియమైన వ్యక్తిని చూస్తున్నట్లు తపన. ఇవాళ ఎంత మంచి రోజు అన్నాడు స్వగతంలా. అదే పరిస్థితిలో ఉన్న అపర్ణ అవును అంది అతని చూపుల్లో చూపులు కలుపుతూ. 2 నిమిషాల తర్వాత మామూలు పరిస్థితికి వచ్చారిద్దరూ. అమ్మగారు బాగున్నారా? అడ్డు తొలగండి, మమ్మల్ని రానివ్వరా అంది అపర్ణ నవ్వుతూ. పక్కకు తప్పుకొని నవ్వుతూ, ఇవాళ నిన్ను ఓసారి చూడాలని మీ ఇంటికి ప్రయాణమయ్యాను, నువ్వే వచ్చావు, చాలా సంతోషం. ఏమిటి మీ తమ్ముడిని తీసుకొచ్చావు అంటూనే అవధాని భుజం చుట్టూ చెయ్యి వేసి తనతో నడిపించాడు వేణు. నమస్కారం అండి అన్నాడు. అక్క వెనుదిరిగి చేసిన కనుసైగా గ్రహించి, ఏమమ్మా మర్చిపోయావా? అసలు రావటం మానేశావు? నీకిది న్యాయమేనా? ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు వస్తావని నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను తెలుసా అంది రామలక్ష్మి అపర్ణను దగ్గరకు తీసుకుని ఆమె తలపై ముద్దు పెట్టుకుంటూ. అమ్మా, నాకు చాలా అసూయగా ఉంది, నన్ను ఎప్పుడైనా అలా గారాబం చేశావా అన్నాడు వేణుమాధవ్ నవ్వుతూ. అపర్ణ ఆడపిల్ల, నీకేం మగవాడివి, నిన్ను గారాబం చేస్తే చెడిపోతావు అంది రామలక్ష్మి. మా తమ్ముడు అని అవధానం చూపించింది అపర్ణ రామలక్ష్మికి. అవధాని తలనిమిరి ముద్దుగా, బాగున్నాడబ్బాయి, మీ అక్కయ్య ఇంకా చదవదట, నువ్వు చదువుకో బాబు, మా వాడి దగ్గరికి రోజు వస్తుండు అంది నవ్వుతూ రామలక్ష్మి. వేణుమాధవ్ గారిని నాన్నగారు అడగమని నన్ను పంపించారత్తయ్యా. అవధానికి మీకు వీలున్నప్పుడు లెక్కలు ఇంగ్లీషు చెప్తారని. ఓఎస్, తప్పకుండా పంపించమను, నేను ఖాళీగానే ఉంటాను కదా అన్నాడు వేణుమాధవ్. కూర్చోండి అని అక్కడి నుంచి వెళ్ళి పనివాడి చేత టీలు పంపించింది రామలక్ష్మి. మా తమ్ముడు టీ తాగడు, అసలు ఏమీ తీసుకోడు అంటూ ట్రేలోని ఒక కప్పు వేణుకి అందించి తనొక కప్పు తీసుకుంది అపర్ణ. నువ్వు అసలు కనిపించటమే మానేశావు, లైబ్రరీకి కూడా రావటం లేదట, ఏమీ చదవాలనిపించటం లేదా? టీ కప్పు పనివాడికి ఇచ్చేసి నవ్వుతూ అపర్ణను ప్రశ్నించాడు వేణు. లైబ్రరీ నుంచి పుస్తకాలు తమ్ముడు తెస్తున్నాడు, అందుకని వెళ్ళటం మానేశాను అంది అపర్ణ. ఓ అని తల పంకించి నవ్వి, నువ్వు ఇంటర్మీడియట్ చదవరాదు అడిగాడు వేణు. ఎందుకు చదవకూడదు అని నవ్వి, మా ఆర్థిక పరిస్థితులు తెలిసే అలా ఎందుకు అడుగుతారు వేణుగారు? ఈ మెట్రిక్ చదువుకే మీరు పుస్తకాలు అవి కొని సాయం చేశారని మన అగ్రహారపు వాళ్ళకి తెలియదు. వయసొచ్చిన పిల్లను ఆ వేణు దగ్గరికి ప్రైవేట్కి పంపిస్తున్నారు, వీళ్ళకేం బుద్ధి లేదు అనుకుని అదే మాట అమ్మ దగ్గరంటే అమ్మ ఊరుకోలేదు. మా ఇష్టం, మాకిష్టమైంది పంపిస్తున్నాం అని దులిపేసి, ఈసారి నా పిల్ల ఊసు తెచ్చారంటే మంచి మాట కాదంది. దాంతో కాస్త నోరు మూతలు పడ్డాయి. మీ వలన ధన సహాయం కూడా పొందామని తెలిస్తే పెద్ద కథ అల్లి ప్రచారం చేసేవారు అంది అపర్ణ. పెద్ద ఖర్చేం కాదు, చదవాలనుంటే చదువు, నీకెప్పుడో చెప్పాను. ఎవరో ఏమో అనుకుంటారని జంకితే మనిషి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేడని. తమ్ముడికి చెబుదురు, మీకు పుణ్యం ఉంటుంది, వీడికి అస్సలు చదువు మీద శ్రద్ధ లేదు, చదువుకోకపోతే ఎలా బ్రతుకుతాడు చెప్పండి? నేను చెబుతానుగా బాబు, సాయంత్రం స్కూల్ నుంచి నేరుగా మా ఇంటికి వచ్చేయి, తోటలో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అన్నాడు వేణు అవధాని తల చెయ్యి చాపి నిమురుతూ. అలాగేనండి అన్నాడు అవధాని సంతోషంగా. భలేవారే, మీకు కాలక్షేపానికా వాడు రావటం నవ్వింది అపర్ణ. ముందు కబుర్లు చెప్పి తర్వాత చదువు చెప్పాలి అన్నాడు వేణు తాను నవ్వుతూ. తర్వాత ముగ్గురు తోటవైపు నడిచారు. కొబ్బరి నీళ్ళు తాగుతావా అవధాని అడిగాడు వేణు తన వెనకే వస్తున్న అవధాని వైపు తల తిప్పి చూస్తూ. వద్దండి అన్నాడు అవధాని మొహమాటంగా. అయినా వినిపించుకోలేదు వేణు. పాలేరు చేత కొబ్బరి బొండాలు తీయించాడు. ముగ్గురు కొబ్బరి నీళ్ళు తాగారు. తర్వాత మామిడి చెట్టు కింద సిమెంట్ బెంచి మీద కూర్చుని అపర్ణ వేణు మాట్లాడుకుంటుంటే శ్రోతగా ఉండిపోయాడు అవధాని.
తిరిగి వచ్చేటప్పుడు అడిగాడు అపర్ణని, అక్క అతను మంచివారు కదూ అని. చాలా మంచివారు, నువ్వు బుద్ధిగా చదవాలి రేపటి నుంచి. నువ్వు రావా? నేనెందుకు? అది కాదక్క, అతను అంటున్నారు కదా నిన్ను ఇంటర్ చదవమని. అమ్మా నాన్న ఒప్పుకోరు. బ్రతిమలాడు, ఏడు, అన్నం మానేసి పడుకో నవ్వింది అపర్ణ. అవధాని తల మీద సన్నగా చేతివేళ్లతో మొట్టింది. ఆమెకు తెలుసు తనకేమన్నా కావాలంటే అతను తల్లిదండ్రుల మీద ప్రయోగించే సాధించే ఆయుధాలు అవి. తర్వాత అంది, మనం అన్నింటికీ మొండిపట్టు పట్టకూడదు నాయనా, మనం కూడా ఆలోచించాలి. చూడు, మొన్న శెట్టిగారి అబ్బాయి షర్ట్ లాంటి షర్టు కావాలని పేచీ పెట్టి నాన్నగారి చేత దెబ్బలు తిన్నావు. శెట్టి డబ్బు గలవాడు, మన నాన్నకేముంది, ఎలా కుట్టించగలరు? 30 రూపాయలు ఖరీదు చేసే షర్టు. నేను ఇంటర్ చదువుతానంటే వేణుమాధవ్ సహాయం చేస్తారు, కానీ బాగుండదు. అతని నుంచి అంత డబ్బు ఖర్చు చేయించడానికి అతనికి మనం ఏం కావాలి కనుక అంది అపర్ణ. అవధాని ఏం మాట్లాడలేదు, ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయాడు. ఎవరూ చెప్పకుండానే మర్నాటి సాయంత్రం పుస్తకాలు సర్దుకున్నాడు అవధాని. బెరగుగా తన వైపే చూసే అవధానిని మచ్చిక చేసుకోవటానికి వేణుమాధవ్కి ఎన్ని రోజులో పట్టలేదు. అవధాని తన మృదు స్వరంతో గురు అని సంబోధిస్తాడు. అతను చెప్పిన పాఠం శ్రద్ధగా వింటాడు. అప్పుడప్పుడు అవధాని, రేపు నువ్వు వచ్చేటప్పుడు అక్కయ్యని తీసుకురా అంటుంది రామలక్ష్మి. ఆ మాట అతని ఇంట్లో చెప్పగానే వెళ్ళమ్మ అపర్ణ, బాగుండదు అంటుంది గున్నమ్మ. తనకున్న చీరల్లో మంచి చీర కట్టుకొని ముస్తాబై ఒకసారికి 4 సార్లు అద్దంలో తన ముఖం చూసుకుని తమ్ముడితో వెళ్తుంది అపర్ణ. అపర్ణ వచ్చిన రోజు అవధాని దగ్గర కూర్చుని పాఠం చెప్పడు వేణు. అతనికి వర్క్ అప్పగించి దూరంగా చెట్ల నీడని కూర్చుని అపర్ణతో కబుర్లు చెప్తాడు. రామలక్ష్మి అపర్ణ వచ్చిన రోజు ప్రత్యేకంగా టిఫిన్ చేస్తుంది. సూరపరాజు ఎవరొచ్చి వెళ్ళారు అనే విషయం అంతగా పట్టించుకోడు. ఎప్పుడైనా ఎదురైతే చేతులు జోడించి నమస్కరిస్తుంది అపర్ణ. అతను ప్రతి నమస్కారం చేసి కులాసానా అమ్మా అంటాడు, అంతే. రోజులు గడుస్తున్నాయి. ఒకరికి భారంగా, ఒకరికి సంతోషంగా. అవధాని శ్రద్ధగా చదవటం సంతోషం కలిగిస్తుంది. శంకరశాస్త్రికి వేణుమాధవ్ మీద సదభిప్రాయం కలిగింది. జన్మ ఎలాంటిదైతే ఏం, కుర్రాడి గుణం మంచిది అంటూ ఉంటాడు అప్పుడప్పుడు మెచ్చుకోలుగా. వేణుమాధవ్ ఎప్పుడైనా ఎదురై నమస్కారం చేస్తే చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు నవ్వుతూ. సుగుణ వాంతి చేసుకుంటుంటే ఆమె తల పట్టుకున్నాడు సూర్యం. అమ్మాయికి ఒంట్లో బాగుండలేదా అని అడుగుతూ కలవరంగా అక్కడికి వచ్చాడు రామచంద్రరావు. అబ్బే ఏం లేదండి, సిగ్గుగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది సుగుణ. తల వంచి చెయ్యి మడిచి వేళ్లగోళ్ల వైపు చూసుకుంటూ. నిన్న తను సుగుణను డాక్టర్ చేత చెకప్ చేయించిన విషయం చెప్పాడు సూర్యం. గ్రహించిన రామచంద్రరావు, అయితే మన ఇంట్లోకి బుజ్జి పాపాయి రాబోతోందన్నమాట అని నవ్వాడు. అవునండి అన్నాడు సూర్యం. అమ్మాయిని అగ్రహారం పంపించబోయ్ 4 రోజులు. అదే అనుకుంటున్నానండి. అనుకోవటం కాదు, పంపించు. హోటల్ భోజనం చెయ్యలేవు అనుకుంటే నేను వంట చేస్తాలే మనిద్దరికీ అన్నాడు రామచంద్రరావు. నేనే చేస్తానండి మనిద్దరికీ వంట కావాలంటే, కానీ వారం 10 రోజులేమిటి, హోటల్లో తినేస్తాను అన్నాడు సూర్యం. శని ఆదివారాలు సెలవు వచ్చినప్పుడు సుగుణను అగ్రహారంలో దిగబెట్టొచ్చాడు సూర్యం. ఆ రోజు రామచంద్రరావు కన్నా ముందుగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన సూర్యానికి వీధి వరండాలో కూర్చున్న ఒక వృద్ధుడు కనిపించాడు. అతను గుండె అరచేత్తో పట్టుకొని సన్నగా దగ్గుతున్నాడు. తలుపు తాళం తీస్తూ, ఎవరండి మీరు అడిగాడు సూర్యం. నన్ను తిరుమలరావు అంటారు బాబు. రామచంద్రరావు గారని ఏదో ఆఫీసులో పనిచేస్తున్నారట, ఆయన ఇల్లు ఇదే కదూ అడిగాడతను లేచి నిల్చుంటూ. నవ్వి, అవును, లోపలికొచ్చి కూర్చోండి, ఆయన కూడా వచ్చే వేళైంది అని ఆహ్వానించాడు సూర్యం. అతన్ని హాల్లో కుర్చీలో కూర్చోమని తన వాటా వైపు నడిచాడు. బట్టలు మార్చుకుని స్టవ్ మీద కాఫీకి నీళ్లు పడేసి, రామచంద్రరావు గారు ఇవాళ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదేమిటి చెప్పమా అని గొణుక్కుంటూ బాత్రూమ్ వైపు నడిచాడు సూర్యం. చెమట పట్టి ఒళ్లంతా చిరాగ్గా ఉండటంతో ముఖం మాత్రం కడుక్కుందాం అనుకున్న సూర్యం స్నానం చేశాడు. తర్వాత 2 కప్పుల కాఫీ తయారు చేసి తానొక కప్పు తాగి 2వ కప్పు హాల్లో కూర్చున్న అతిథికి ఇవ్వాలని అటువైపు నడిచాడు. సూర్యం చేతిలోని కాఫీ కప్ అందుకుంటూ, బాబు, ఈ ఇల్లు రామచంద్రరావు గారు స్వంతం కదూ అడిగాడు తిరుమలరావు. అవును, స్వంతమేనండి. నేను వారింట్లో అద్దెకుంటున్నాను. తమరు అని అర్ధోక్తిలో ఆగిపోయాడు సూర్యం. మాది ఇక్కడికి దగ్గరే, సీతారామపురం అని పల్లెటూర్లే. రా, ఇలా కూర్చో, చిన్నవాడివి, మన్నించటానికి నోరు రావటం లేదు అని తన కుర్చీ మీద చెయ్యి వేశాడు తిరుమలరావు. రామచంద్రరావు గారి బంధువులా అని ప్రశ్నిస్తూ ఆ కుర్చీలో కూర్చున్నాడు సూర్యం. అతనెవరో తెలుసుకోవాలనే కుతూహలంతో. దూరపు బంధుత్వం ఏదో ఉందనుకో.
ఒక నిమిషం ఆగి, రామచంద్రరావు గారి భార్య పోయి చాలా కాలమైందని, అయితే ఆయన ఇప్పుడు వివాహం చేసుకోవాలనుకుంటున్నారని విన్నాను. నిజమేనా? నిజమేనండి. నేను ఈ ఇంట్లోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. చాలా మంచివారండి. ఈ ఇల్లు ఇంకేమైనా ఆస్తిపాస్తులున్నాయా? సర్వీస్ ఇంకా ఎంతకాలం ఉందంటావు? ఆయనకేం ఆస్తులున్నాయో ఎంత డబ్బుందో నాకేం తెలుసండి అని నవ్వి, మీరు ఎవరైనా అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటే మరేం పర్వాలేదు, అమ్మాయి సుఖపడుతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఆయనకి సర్వీసు మరో 10 ఏళ్ళు ఉండొచ్చు. మా అమ్మాయే ఉంది బాబు. ఏం చెప్పమంటావు? పెళ్లి చెయ్యలేకపోయాను. దాని వయస్సు 30 దాటింది. దాని తల్లి 2 సంవత్సరాల క్రితం పోయింది. నాకేమీ ఆస్తిపాస్తులు లేవు బాబు. సీతారామపురంలో శివాలయ అర్చకుడిగా ఉండేవాడిని. ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదని, పెద్దవాడిని అయిపోయానని నన్ను ఒప్పించేశారు ఊరి పెద్దలు. నెలకు 20 రూపాయలు జీవన భృతి కింద ఇస్తున్నారనుకో. అదేం సరిపోతుంది? నా పిల్ల నేను ఏం బ్రతుకుతాం? మొన్న ఓ పుణ్యాత్ముడు మా ఊరు బంధువుల ఇంటికొచ్చి మమ్మల్ని, మా పరిస్థితిని చూసి అతని హృదయంలో శివుడు ప్రవేశించాడేమో. జాలిపడి మా అమ్మాయికి ఈ సంబంధం ఉందని చెప్పి నన్ను, అమ్మాయిని తన కూడా ఈ ఊరు తీసుకుని వచ్చాడు. వాళ్ళింట్లోనే ఉంటున్నాం. రామచంద్రరావు గారి ఇంటి అడ్రస్ చెప్పి నన్ను ముందుగా వెళ్ళి అతనితో నా స్థితిగతులు చెప్పుకోమన్నాడు. తర్వాత తను మాట్లాడతానన్నాడు. ఇది బాబు విషయం. మా అమ్మాయి ఉంది చూశావు, 16వ వన్నె బంగారం అనుకో అన్నాడు. తల పక్కకు తిప్పి సూర్యం వైపు చూస్తూ తిరుమలరావు, కాఫీ చల్లారిపోతుంది తీసుకోండి అన్నాడు సూర్యం. కాఫీ తాగి కప్పు కుర్చీ కింద పెట్టి భుజం మీద గావంచతో పెదవులు తుడుచుకొని, రామచంద్రరావు గారు అమ్మాయిని చేసుకుంటారంటావా? ఆహా కాదులే. అతని ఉద్దేశాలు నీకు తెలుసుంటాయి. కట్న కానుకలకు ఏమైనా ఆశ ఉందా? అలా అయితే ఇక మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు తిరుమలరావు. కట్న కానుకల ఆశ ఉందని నేను అనలేను. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో నేను, నా భార్య 4 సంబంధాలు తెచ్చాము అతని కోసం. అతనికి ఏదీ నచ్చలేదు. ఒక అమ్మాయికి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, వద్దు పొమ్మన్నాడు. మరొక అమ్మాయి చిన్నపిల్ల అన్నాడు. ఇంకో అమ్మాయికి మంచి లక్షణం లేదన్నాడు. మరొక అమ్మాయి బొత్తిగా బీద ఇంటి పిల్ల. పెళ్ళైన మరుక్షణం నుంచి ఆ పిల్ల తాలూకు వాళ్ళంతా నన్ను పీక్కు తింటారు, వద్దన్నాడు. మరి మీ అమ్మాయి విషయం ఆయన ఇష్టపడితే మంచిదే అన్నాడు సూర్యం. అదే బాబు, ఆ పరమేశ్వరుని దయ. అమ్మాయి పర్వాలేదు, అందంగానే ఉంటుంది. వయసు అంటావా? అతనికి 40లు దాటాయట కదా, సరిపోతుంది. దాన్ని అతను పెళ్లి చేసుకున్న పక్షంలో నేను కూటికి దాని వెంట పడతాననే భయం అతనికి అక్కర్లేదు. నేను సీతారామపురంలో నా కాలక్షేపం చేస్తాను. పరమేశ్వర, ఎండలు ఎక్కువేనయ్యా ఈ ఊళ్ళో. సముద్రం దగ్గరే, కానీ చల్లదనం కనిపించదోయ్. అవునండి, జనసమ్మర్దం ఎక్కువ కదా. మరి రామచంద్రరావు అలవాట్లు వండుకు తింటాడా? హోటల్లో తింటాడా? డబ్బు విరివిగా ఖర్చు పెడతాడా? పిసినారితనంగా ఉంటాడా? నలుగురితో కలివిడిగా ఉంటాడా? మనిషి ఎలా ఉంటాడు? అతనికి కోపం ఉందా? ఇలాంటి ప్రశ్నలు తిరుమలరావు వేస్తుంటే నవ్వుతూ ముక్తసరిగా జవాబులు చెప్తున్నాడు సూర్యం. 15 గంట గడిచాక రామచంద్రరావు, అతని వెనక మరొక వ్యక్తి వచ్చారు. వాళ్లను చూస్తూనే తిరుమలరావు, సూర్యం ఇద్దరూ లేచి నిల్చున్నారు. ఓ తాతగారు, ఇక్కడున్నారా? మీ అమ్మాయి కంగారు పడుతోంది. రామచంద్రరావు వెనక హాల్లో అడుగుపెట్టిన వ్యక్తి తిరుమలరావును చూస్తూనే నవ్వుతూ అన్నాడు. ఈయన వరలక్ష్మి తండ్రి. తిరుమలరావుని రామచంద్రరావుకి పరిచయం చేశాడు రామచంద్రరావుతో వచ్చిన వ్యక్తి. నమస్కరించాడు రామచంద్రరావు. తర్వాత, ఇతను సూర్యమని మా ఇంట్లోనే ఉంటున్నాడు. బంధువే అనుకోండి. కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఇతను తిరుమలరావు గారి బంధువు. సింధియాలో పనిచేస్తున్నారు భాస్కర్రావు గారు అని వారిద్దరికీ పరస్పర పరిచయం చేసి, తర్వాత భాస్కర్రావుకి ఇల్లంతా చూపించటానికి, రండి తిరుమలరావు గారు, మీరు రండి అని ముందుకు నడిచాడు రామచంద్రరావు. అతన్ని అనుసరించారు తిరుమలరావు, భాస్కర్రావు. ఆ వెనక సూర్యం. క్రింద మీద ఇల్లంతా చూసి తృప్తిగా నిట్టూర్చి హాల్లో మళ్ళీ కూర్చుంటూ బాగుంది అని నవ్వి, భాస్కర్రావు, నాకు రామచంద్రరావు గారి అడ్రస్ చెప్పి అతన్ని ఆఫీస్ నుంచి నేరుగా తీసుకుపోయి అమ్మాయిని చూపించావా అన్నారు తిరుమలరావు. మా ఆవిడ 6 గంటలకి వర్జాలు వస్తున్నాయి, ఆ తర్వాత నక్షత్రం మారిపోతుంది, అమృత గడియలు దాటిపోతాయని నన్ను గాబరా పెడితే సరే అని అతని ఆఫీస్కి వెళ్ళాను. ఆయన్ని ఒప్పించి తీసుకువెళ్ళటం ఎంత కష్టమైందో. సర్లేండి అని తన ఎదర కొంచెం దూరంలో పొడవు బల మీద కూర్చున్న రామచంద్రరావు వైపు చూస్తూ, రామచంద్రరావు గారు, మరి సెలవు చెప్పాను కదా, అన్ని వివరాలు ఆలోచించండి, రేపు ఉదయం మళ్ళీ వస్తాను అని లేచి నిల్చున్నాడు భాస్కర్రావు. అతనితో పాటు తిరుమలరావు లేచాడు. ఆలోచించడానికి ఏముందిలేండి అని నసుగుతూ లేచి నిల్చున్నాడు రామచంద్రరావు.
సూర్యం చప్పున తల తిప్పి రామచంద్రరావు వైపు చూశాడు. అలా అనకండి బాబు, మా వరలక్ష్మిని చూశారు కదా, పిల్ల బుద్ధిమంతురాలు, పనిపాటలు వచ్చును, దాన్ని పెళ్లి చేసుకుని పుణ్యం కట్టుకోండి, నాకు ఈ ఆఖరి దశలో మనశ్శాంతి ప్రసాదించిన వారవుతారు అన్నాడు చేతులు జోడించి తిరుమలరావు. ఆలోచించేది ఏమీ లేదు, నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు అని రామచంద్రరావు అనేస్తాడేమో అనే భయంతో. కానీ పెద్దవారు, సరే మీ ఏర్పాట్లేవో మీరు చూసుకోండి అనేశాడు రామచంద్రరావు. సూర్యం కళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో వెడల్పయ్యాయి. తిరుమలరావు కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. భాస్కర్రావు ముఖంలో తాను వరలక్ష్మికి పెళ్లి కుదిర్చాను అనే గర్వం చోటు చేసుకుంది. రామచంద్రరావు దృక్పథంలో వరలక్ష్మి రూపం కదలాడింది. పచ్చగా, బొద్దుగా, నిండుగా, అందంగా, అణకువగా తన భార్యగా కోరుకునే స్త్రీ ఇలాంటిదే అనుకున్నాడు. కానీ ఆమె చేత మాట్లాడించలేదు. అదే పొరపాటు చేశాడు. గొంతు ఎలా వినిపిస్తుందో ఆ సందేహం వచ్చి రావటంతోనే, ఏమండి భాస్కర్రావు గారు, ఆ అమ్మాయి గొంతు ఎలా ఉంటుందండి అడిగేశాడు చప్పున. గలగలా నవ్వి, అరే నేను మాట్లాడించాలనుకున్నాను, నేను వరలక్ష్మిని మాట్లాడించబోతే వారించారు. పర్వాలేదు, స్త్రీ స్వరమే, పురుష స్వరం కాదు అన్నాడు భాస్కర్రావు. బాబు, మీ ఏర్పాట్లేవో మీరు చూసుకోండి, అంటే ముహూర్తం నిర్ణయం చేసుకోమనే కదూ అన్నాడు తిరుమలరావు. మాట ఖరారు చేసుకోవాలని రామచంద్రరావు దగ్గరికి 2 అడుగులు ముందుకు వేసి అతని వైపు చూస్తూ, అవునండి అన్నాడు రామచంద్రరావు మొహమాటంగా. ముసలాయన ముఖం ఆనందంతో వికసించింది. మీ జన్మ నక్షత్రమండి అడిగాడు. అశ్విని. సరే, నమస్కారం, వస్తామండి, మళ్ళీ రేపే కలిసి మీకు ముహూర్త విషయం చెప్తాం అని రామచంద్రరావు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు తిరుమలరావు, భాస్కర్రావు. ఇంటికి వచ్చాక, చిన్నవాడివైనా చెబుతున్నాను భాస్కరం, నీ రుణం 1000 జన్మలకైనా తీర్చుకోలేను. మా ఊరు వెళ్ళి సొమ్ము తెస్తాను. అమ్మాయి పెళ్ళంటే తలో 10 పరకాయిస్తారు ఊరివాళ్ళు. ఈ ఊర్లోనే ఏ వెంకట్రమణమూర్తి ఆలయంలోనో పెళ్లి జరిపించేయండి బాబు అన్నాడు తిరుమలరావు భాస్కర్రావు చేతులు 2 పట్టుకొని. అలానే చేద్దాం, మీరేం బెంగపడకండి, నేను జరిపించేస్తాను కదా. మీ అమ్మాయి అదృష్టవంతురాలు. కాకపోతే గోటక బ్రహ్మచారి లాంటి రామచంద్రరావు మీ అమ్మాయిని చూడగానే పెళ్లి కొప్పుకున్నాడంటే అదృష్టం కదూ అన్నాడు భాస్కర్రావు. మర్నాడే ముహూర్తం పెట్టించి రామచంద్రరావుకి తెలియజేసి సీతారాంపురం వెళ్ళిపోయాడు తిరుమలరావు. ఇంకా ఎంతో టైం లేదు, సుగుణమ్మని తీసుకురావోయ్ అన్నాడు రామచంద్రరావు సూర్యంతో. తన ఆరోగ్యం బాగాలేదు అని నసిగాడు సూర్యం. జానికమ్మ అని ఎవరో ఆమె ఉందని అంటుంది కదా, ఆమెను తోడు తీసుకుని రమ్మని రాయ్, లేకపోతే వెళ్ళి తీసుకురా. నేను బంధువులెవరిని పెళ్లికి పిలవదలుచుకోలేదు. నా డబ్బు మీద చాలామంది కళ్ళున్నాయి, అడ్డుపుల్ల వేస్తారు. నాకు మీరు తప్ప ఎవరూ లేరు సూర్యం. నువ్వు ఈ పెళ్ళి నా తరపున జరిపించాలి. సూర్యం చేతులు పట్టుకున్నాడు రామచంద్రరావు. సరే అని 2 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి అగ్రహారం బయలుదేరాడు సూర్యం. అతను వెళ్ళేసరికి పెరటి వాకిట్లో మంచం మీద సుగుణ, అపర్ణ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. సూర్యాన్ని చూడగానే వస్తానక్క అని సుగుణ పిలుస్తున్నా వినకుండా గబగబా వెళ్ళిపోయింది అపర్ణ. ఓ బడాయి, ఆ వేణుగాడితో తిరుగుతుంది కానీ ఇతని దగ్గర సిగ్గు అంది హేళనగా నవ్వుతూ వెంకటలక్ష్మి. వేణుగాడు అంటే సూరపరాజు గారు అబ్బాయా అంటూ సుగుణ పక్కన కూర్చున్నాడు సూర్యం. అవునండి, మా అమ్మ మాటలకేం కానీ ఏమిటిలా దయచేశారు, మబ్బులేని వానలా ఉత్తరమైన రాయకుండా అంది సుగుణ నవ్వుతూ. రామచంద్రరావు గారికి పెళ్లి కుదిరింది, నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారాయన అన్నాడు సూర్యం. ఏమిటి అంది ముక్కు మీద వేలుంచుకుని సుగుణ. అల్లుడికి కాఫీ కలపటానికి ఇంట్లోకి వెళ్ళింది వెంకటలక్ష్మి. అంత ఆశ్చర్యం దేనికి, అతనికి మళ్ళీ కళ్యాణ యోగం వచ్చింది, పెళ్ళైపోతోంది అని నవ్వి, వేణు అపర్ణ అని ఏమిటో అన్నారేమిటే మీ అమ్మ అన్నాడు సూర్యం. ఈ ఊరి వాళ్ళ సంగతి తెలియదేమిటి మీకు? అపర్ణ వేణుగారి దగ్గర ట్యూషన్ చదివి మెట్రిక్ పాస్ అయింది. ఇప్పుడు అవధాని అతని దగ్గర చదువుతున్నాడు. అతనికి దీనికి ఏదో సంబంధం ఖచ్చితంగా ఉండి తీరాలని ఊరి వాళ్ళ తీర్మానం. దాని మాటలకేం కానీ రామచంద్రరావు గారి సంబంధం పెళ్లి విషయం చెప్పండి, అమ్మాయి బాగుంటుందా, మీరు చూశారా కుతూహలంగా అడిగింది సుగుణ. సంబంధం విషయాలు క్లుప్తంగా చెప్పి ఆవిడ బాగుంటుందట, అతనికి చాలా నచ్చిందట. అవకాశం కుదరక కానీ గాంధర్వ వివాహం చేసుకుంటే బాగుంటుంది అన్నంత తొందరగా ఉన్నాడు రామచంద్రరావు. నన్నొచ్చి చూడమన్నాడు, ఆమెను తీసుకువెళ్తానని బ్రతిమలాడాడు. నాతో పాటు తాను మరోసారి చూడవచ్చని. కానీ నాకు అతన్ని ఆ వేడిలోనే ఉంచాలనిపించి వెళ్ళలేదు. నువ్వు వచ్చాక మళ్ళీ ప్రయాణం కడతాడు. హాస్యం. పెళ్లికి ముందు ప్రతి మగవాడు అంతే అని నవ్వి, నా ఒంట్లో నీరసంగా ఉంది బాబు, బొత్తిగా అన్నం సహించటం లేదు, నేను రాలేను అంది సుగుణ.
ఎలా అన్నా రావాల్సిందే, బాగుండదు. అతను మరీ మరీ చెప్పాడు. జానకమ్మను తోడు తీసుకుని పోదాం అని సుగుణ వైపు చూశాడు సూర్యం. వెంకటలక్ష్మి కాఫీ గ్లాస్ అల్లుడి చేతికి అందిస్తూ, సుగుణం తీసుకెళ్లాలని కాబోలొచ్చావు, వీలేదు సుమా. 4 రోజులు దానికి తిన్న అన్నం వంటపడితే గాని మనిషి కోలుకోదు అంది. రామచంద్రరావు గారికి పెళ్లి నిశ్చయమైందండి. అతను బంధువులెవరిని పిలవడట. మీ అమ్మాయిని తీసుకురమ్మన్నాడు. పోనీ మీరు కూడా రండి, మళ్ళీ మీ అమ్మాయిని తీసుకొచ్చేద్దురుగాని పెళ్ళయ్యాక. అతను బ్రతిమలాడి భార్యను తీసుకురావయ్యా అని ప్రాధేయపడుతుంటే, మా ఆవిడికి వేవిళ్ళు రాలేదు అని ఎలా చెప్పను, మీరే ఆలోచించండి అన్నాడు సూర్యం. సందిగ్ధంలో పడింది వెంకటలక్ష్మి. కూతుర్ని పంపించటానికి మనసొప్పటం లేదు. వద్దు అందామంటే అల్లుడు చెప్పిన మాట సబబుగానే ఉంది. తాను కూతురుతో వెళ్ళటానికి ఎప్పుడూ కుదరదు. ఇంట్లో పాడి పంట ఎలా అని. జానకమ్మ సాయంగా వస్తుందేమో కనుక్కోండి. మీ అమ్మాయికి కాస్త వంట పని సాయం చేస్తుంది అన్నాడు మౌనంగా నిల్చుండిపోయిన వెంకటలక్ష్మితో. అదొక పిచ్చిది, ఏమంటుందో అడుగుతాలే అంది వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి సుగుణ అంటే ఉండే గౌరవ అభిమానాలతో సుగుణకు సాయంగా వెళ్ళటానికి ఒప్పుకుంది జానకమ్మ. ఊరి వారంతా జానకమ్మను వీళ్ల మనిషిగానే చూస్తారు. కానీ వెంకటలక్ష్మి సుగుణ మాత్రం అలా కాదు. రూపం గుణం ఉన్న జానకమ్మని విధి ఎందుకిలా శిక్షించిందా అని దయగా సానుభూతిగా చూస్తారు. అంతేకాదు ఆమెకు గౌరవము ఇస్తారు. కింద కూర్చోబోతున్న జానకమ్మను, ఇలా మంచం మీద కూర్చో జానకమ్మ, నిన్ను దేవుడు చిన్నచూపు చూశాడు కనుక, కానీ నీ మొగుడే మనసున్న మంచి మనిషి అయితే మా అందరికన్నా ఎక్కువగా బతికేదానివి అంటారు. పట్నం ముఖం చూసి చాలా కాలమైందేమో. చాలా సంతోషంగానే ఉంది జానకమ్మకు. సుగుణతో తన ప్రయాణం అనుకోగానే తనకున్న చీరల్లో 2 చీరలు సంచిలో పెట్టుకొని బస్సుకి ఇంకో అరగంట టైం ఉందనగానే వెంకటలక్ష్మి ఇంటికి వచ్చింది. పెళ్ళి అవుతుంది కదా, నువ్వు వెళ్తావు, మరి సుగుణమ్మతో ఈ చీర కట్టుకో అని ఒక పాత పట్టుచీర ఆమె సంచిలో పెట్టింది వెంకటలక్ష్మి. అతని పెళ్ళికి నాకెందుకమ్మా పట్టుచీర, నన్నెవరు చూస్తారు, ఉండనియండి అంది జానకమ్మ నవ్వుతూ. చీర బయటకు తీస్తున్న జానకమ్మ చెయ్యి నొక్కి పట్టుకుంటూ, ఎవరో చూడాలని కట్టుకోరు పట్టుచీరలు. శుభవేళ, సంతోషం కోసం పట్టుచీర కట్టడం ఉంచు, కట్టుకో, మళ్ళీ నాకు తిరిగి ఇవ్వొద్దులే అంది వెంకటలక్ష్మి. జానకమ్మ, సుగుణ, సూర్యం ఆ ఊరు చేరేసరికి చీకటి పడిపోయింది. హోటల్లో భోజనం చేసి వెళ్దాం అంది సుగుణ. హోటల్లో భోజనమా, బెరుగ్గా చూస్తూ అంది జానకమ్మ. పర్వాలేదు, బాగుంటుంది పదా అని నవ్వింది సుగుణ. ముగ్గురు ఫ్యామిలీ రూమ్లో భోజనానికి కుర్చీల్లో కూర్చున్నారు. తను జీవితంలో ఎప్పుడన్నా హోటల్లో అడుగుపెట్టిందా? గతం నెమరు వేసుకుంటున్న జానకమ్మ ముఖం వాడిపోయింది. తనపై తనకే జాలి సానుభూతి కలిగింది. తిను, మొహమాట పడకు, కావలసినవన్నీ అడిగి తినేయాలిక్కడ అంది సుగుణ చుట్టూ వింతగా చూస్తూ. బిడియంగా కుర్చీలో ఒదిగి కూర్చుని మొహమాటంగా అన్నం కలుపుకుంటున్న జానకమ్మ వైపు చూసి నవ్వుతూ. భోజనం చేస్తున్నంతసేపు జానకమ్మ పక్కన ఉందనే సంగతే విస్మరించి గుసగుసగా మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు సుగుణ, సూర్యం. తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పువ్వులు, స్వీట్లు, 2 మిఠాయి కిళ్ళీలు కొన్నాడు సూర్యం. కిళ్ళి, పువ్వులు, స్వీట్లు ఏవీ తీసుకోలేదు జానకమ్మ. నాకెందుకమ్మా అని మృదువుగా తిరస్కరించింది. తాను తన భర్త ఎప్పుడన్నా ఇలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారా? అతనెప్పుడైనా తన కోసం పువ్వులు, మిఠాయిలు తెచ్చాడా అనుకున్న జానకమ్మ మళ్ళీ తనను తాను మందలించుకుంది. ఎవరి అదృష్టం వారిది. అందరూ తన భర్త లాంటి వారే అయితే అసలు దాంపత్య జీవితానికి అర్థమనేదే ఉండదేమో. కేవలం భార్యను ఒక బానిసగా, పిల్లల్ని కనే యంత్రంగా చూసే మూర్ఖులే కాదు, అందరూ భార్యల పట్ల అనురాగం, అభిమానం ఉన్నవారు ఉన్నారు అని తనకు తెలియజేయటానికి సుగుణ, సూర్యం సాక్షి. తను వీళ్లను చూసి అసూయపడుతోందా? ఇలాంటి ఆలోచనలతో వారి వెనక నడుస్తోంది జానకమ్మ. జానకమ్మ, అలా వెళ్ళిపోతున్నావెక్కడికి అన్న సుగుణ మాటతో వాస్తవంలోకి వచ్చింది. వారు ఆగిపోయారు ఒక గేటు దగ్గర. తను ముందుకు నడిచి వెళ్తోంది. నవ్వుకుంటూ ఆగింది. తప్పిపోయావు సుమా, నీ ఫోటో కూడా లేదు పేపర్లో వేయించటానికి అంది సుగుణ నవ్వుతూ. సూర్యం కూడా నవ్వాడు ఆ మాటలకి. తలుపు తెరిచిన రామచంద్రరావును చూసి గతుక్కుమంది జానకమ్మ. గబగబా జేబులోంచి కళ్ళజోడు తీసి పెట్టుకున్నాడు రామచంద్రరావు. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇది ఇప్పుడెందుకు వచ్చినట్లు జానకమ్మ అని సూర్యం చెబితే చూసి తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. మనిషిని పోలిన మనిషి ఉండొచ్చు, ఈమె తాను అనుకున్న వ్యక్తి కాకపోవచ్చును. మనసంతా గందరగోళంగా తయారవటంతో నిద్ర పట్టలేదు రామచంద్రరావుకి. రామచంద్రరావు అంటే ఇతని పెళ్ళిక తను పట్టుచీర పట్టుకొని వచ్చింది.
పిచ్చిగా నవ్వుకుంది జానకమ్మ. తర్వాత ఏదో ఉక్రోషం, కోపం. ఈ పెళ్లి జరగకుండా ఆపేయాలి అనే కసితో నిద్రపోలేదు జానకమ్మ. రాత్రి చీకటి వేళ చూశాను. ఆమె అవునో కాదో పగలు చూడాలి అనుకున్నాడు రామచంద్రరావు. జానకమ్మ అలానే అనుకుంది. ఉదయం సరిగ్గా చూసి అప్పుడు ఆలోచించాలి అని. మర్నాటి ఉదయం సూర్యం, సుగుణ మేడ మీద గదిలో బల్ల మీద కూర్చున్న రామచంద్రరావు దగ్గరికి వెళ్ళి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. మన తరపున ఏమిటి చేయాలో, ఏమేం కావాలో చెప్పమ్మా అన్నాడు రామచంద్రరావు. రాత్రి ఆలోచనలు ఓ కొలిక్కొచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాడు కనుక స్థిమితంగా నవ్వుతూ, గబగబా చెప్పి మీ బంధువులు ఎవరిని పిలవరా అడిగింది సుగుణ. ఎవరూ రారు. వెంకటేశ్వర ఆలయంలో గప్చిప్గా పెళ్లి జరిగిపోతుంది అంతే. ఇవాళ మంచిది, బజార్ నుంచి కావలసిన సామాన్లు మీరే తెండి అని లేచి బీరువా తెరిచి కొంత డబ్బు సూర్యం చేతికిచ్చాడు రామచంద్రరావు. సూర్యం, సుగుణ బజార్కి వెళ్తానంటే వారి వెనక కొంత దూరం వెళ్ళి నాకు మరో చోట పనుంది, మీరు వెళ్ళండి అని వారికి చెప్పి తిరిగి ఇంటికొచ్చాడు రామచంద్రరావు. తలుపు 2-3 సార్లు తట్టి చప్పుడు చేసిన తర్వాత గడియ తీసింది జానకమ్మ. లోపలికి వచ్చిన రామచంద్రరావు తలుపు మూసి గడియ పెట్టాడు. జానకమ్మ గుండెలు దడదడ కొట్టుకున్నాయి భయంతో. యాంత్రికంగా అతని వెనక నడిచింది జానకమ్మ. పక్కవాటా వైపు మళ్ళబోతున్నదల్లా నువ్వెందుకు వచ్చావిక్కడికి అనే రామచంద్రరావు ప్రశ్నకి నిల్చొని చప్పున తలెత్తి సూటిగా చురుగ్గా అతని కళ్ళల్లోకి చూస్తూ మీ పెళ్ళి ఆపటానికి అంది. నువ్వెవరు మధ్యన? ఎవరో మీకు తెలుసు. నువ్వు నా పెళ్ళి ఆపలేవు. అనవసరంగా అల్లరి పడకు. పీక నులిమి చంపేయగలను నవ్వింది జానకమ్మ. పీక నులిమి చంపేయటం అంత తేలిక? అది మీకు చాదయి ఉంటే ఎప్పుడో చేసేవారా పని అంది నిరసనగా. నోర్మొయ్, ఎందుకొచ్చావో ఆ పని చూసుకుని మర్యాదగా వెళ్ళిపో. చెప్పానుగా మీ పెళ్ళి ఆపటానికి వచ్చానని. బ్రహ్మతరం కాదు. కావాలంటే నువ్వు ఎవడినైనా పెళ్ళాడు. మొదటి మొగుడుతోనే మొహం మొత్తింది, మళ్ళీ పెళ్ళెందుకు? కానీ నాకు తెలియక అడుగుతాను. వయసు జారిపోతున్న వేళ మీకు పెళ్ళెందుకు? ఆ పిల్ల ఉసురు పోసుకోవటానికి కాకపోతే అంది జానకమ్మ. నీకు అనవసరం. ఎలా వచ్చావో అలా వెళ్ళు కసిరినట్లన్నాడు. మీ బండారం బయటపెట్టి మరీ వెళ్తాను. నన్ను నానా బాధలు పెట్టి తగలేసి చచ్చాను అని ప్రచారం చేసి మళ్ళీ పెళ్లిపీట ఎక్కుతున్నావు. నీ దిక్కున్న చోటు చెప్పుకో. నాకేం భయం లేదు. నేనలాగూ చెడ్డాను. నువ్వు మాత్రం హాయిగా ఎందుకు బతకాలి? నీ మీద నా గుండెల్లో ఎంత కసి ఉందో. ఎంత నికృష్టమైన బ్రతుక్కి నన్ను వదిలి నువ్వు ఊరేగుతున్నావో గ్రహించు అని బలబలా ఏడ్చి, నీ భార్యను ఓ మనసున్న మనిషిగా గౌరవించు. ఆమె ఒక యంత్రమని, నీ డబ్బు తిని బ్రతికే బానిస అని అనుకోకు. భయపడకు. నువ్వు పలానని చెప్పన్లే అని కళ్ళు తుడుచుకొని గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది జానకమ్మ. రోషంతో ఏకవచన ప్రయోగం చేసింది. అన్నపూర్ణ. నిర్ఘాంతపోయాడు క్షణం రామచంద్రరావు. అతని మనస్సు ఒక్క క్షణం జాలితో మెత్తబడి మళ్ళీ అంతలోనే కఠినమైంది. వరలక్ష్మి రూపం కనుల ముందు మెదిలి మనసు ఉరకలు వేసింది. జానకమ్మ, వరలక్ష్మి ఇద్దరినీ పక్కపక్కన చూశాడు. పువ్వులా వరలక్ష్మి కాయకష్టం చేసి రాటుదేలిన శరీరంతో మోటుగా. జానకమ్మ వరలక్ష్మిని పెళ్లి చేసుకోవటానికి ఈమె అడ్డం వస్తుందనే భయం అతన్ని పక్కవాటా వైపు నడిపించింది. 10 నిమిషాల తర్వాత నెమ్మదిగా వేళ్లతో తలుపు మీద టకటకా శబ్దం చేశాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా జానకమ్మ. అన్నపూర్ణ అని ఆగి ఆమె ముఖంలోకి చూశాడు రామచంద్రరావు. ఎందుకొచ్చారు? చెప్పాను కదా మీ పెళ్లికి అడ్డు నిలవనని అంది జానకమ్మ. కానీ ఈ విషయం అంటే పూర్వం మనం భార్యాభర్తలమనే విషయం సూర్యం, సుగుణ వాళ్ళకు కూడా చెప్పవు కదూ? చెబితే వాళ్ళకి నా మీద ఉండే సదభిప్రాయం పోతుంది. అసహించుకుంటారు. వాళ్లే ముందు పెళ్లి జరగనివ్వరు. నిన్ను ఏలుకోమంటారు. పాపం ఇన్ని ఇబ్బందులున్నాయన్నమాట. భయపడకండి. మీరు ఏలుకుంటాను రమ్మన్నా నేను సిద్ధంగా లేను మీతో కాపురం చేయటానికి అని క్షణం తర్వాత, నిజానికి మీ పెళ్లి చెడగొట్టాలి. మీరు సుఖంగా బ్రతకూడదు. మీరు దిక్కులేని చావు చావాలి. మీ పెళ్లి జరగకుండా చెయ్యాలి అని ఆవేశపడుతున్న మాట నిజమే. కానీ పాపం ఆ అమ్మాయి గురించి విన్నాను. ఆ పిల్ల కోసం మిమ్మల్ని బయటపెట్టను. వెళ్ళండి. మీకేం మగవారు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకుంటారు. ఎటొచ్చి మగడు వదిలినా తాను వదిలినా అధ్వాన్నమయ్యేది ఆడదే కదా. వెళ్ళండి. మరి నాతో మాట్లాడాలని, నన్ను చూడాలని ప్రయత్నించకండి. దబాలున తలుపులు మూసింది జానకమ్మ. అన్నట్లు పేరెందుకు మార్చుకున్నావు? జానకమ్మేమిటి అన్నాడు రామచంద్రరావు తలుపు దగ్గర నిల్చొని గట్టిగా. జానకమ్మ సమాధానం చెప్పలేదు. తిన్నగా మేడ మీద గదిలోకి వెళ్ళి బల్ల మీద కూర్చున్నాడు రామచంద్రరావు. అన్నపూర్ణ గురించిన ఆలోచనలే ముసురుకోసాగాయి. అతని మనస్సంతా గందరగోళమైపోయింది.
తాను ఏనాడో విస్మరించిన అన్నపూర్ణ ఇప్పుడిలా ప్రత్యక్షమైంది ఏమిటి? ఒకవేళ సూర్యం, సుగుణ వాళ్లతో యథార్థ విషయం చెప్పలేదు కదా? అన్నపూర్ణ వాళ్ళకి జానకమ్మ అంటే చాలా అభిమానం. వాళ్ళు తనను నిందించి మళ్ళీ అన్నపూర్ణను బలవంతానైనా కాపురానికి రప్పిస్తారు. తన భార్య పోయినట్లు మాత్రమే విన్న మిత్రులు, పరిచయస్తులు ఏమంటారు? నవ్వుతూ భార్య బ్రతికుండగా పోయిందని ఎలా చెప్పావయ్యా అని ప్రశ్నించరు. మరొకసారి అన్నపూర్ణకు చెప్పొద్దని గట్టిగా చెప్పొస్తే పర్వాలేదు, ఆమె అలా చెబితే ఆమెకు తనకు సంబంధం లేదని దబాయిస్తాడు. ఆమె వాళ్ళ అన్నం తీసుకొస్తే గుప్పిడితో చిరాగ్గా జుట్టు పీక్కున్నాడు రామచంద్రరావు. కాసేపటికి బుర్ర వేడెక్కి సన్నగా తలనొప్పి ప్రారంభమైంది. ఇంటికి తాళం పెట్టి కాఫీ తాగాలని హోటల్ వైపు నడిచాడు. అతను మూడు ముళ్ళు పడే చివరి క్షణం వరకు భయపడుతూనే ఉన్నాడు. కానీ జానకమ్మ ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. అతని పట్ల గంభీరంగా, ముభావంగా ఉండిపోయింది. పెద్ద బరువేదో గుండెల మీద నుంచి దిగినట్లు తేలిగ్గా నిట్టూర్చాడు రామచంద్రరావు. జాలో కృతజ్ఞతో మరేమిటో సుగుణతో పాటు జానకమ్మకు వరలక్ష్మి చేత చీర, జాకెట్ ముక్క ఇప్పించాడు రామచంద్రరావు. కానీ ఎవ్వరు చెప్పినా, ఎంతగా తీసుకోమని బ్రతిమలాడినా అవి తీసుకోలేదు జానకమ్మ. పాత చీరలు సంతోషంగా తీసుకునే జానకమ్మ రామచంద్రరావు ఇప్పించిన కొత్త చీర ఎందుకు తిరస్కరించిందో ఎంత తల పగలు కొట్టుకొని ఆలోచించినా సుగుణకు అర్థం కాలేదు. ఏమిటా పిచ్చి? జరీ చీర నీకెవరు పెడతారు? ఏదో పెళ్లిలో కాస్త సాయం చేశావని, పేదదానివని మంచి హృదయంతో కొన్నాడాయన. తీసుకోవటానికి ఎందుకలా బెట్టు చేస్తావు అని మందలించింది సుగుణ. అయినా తీసుకోలేదు జానకమ్మ. తానొక పిచ్చిది, ఊరుకోండి వరలక్ష్మి గారు, మీరే కట్టేసుకోండి అంది సుగుణ వరలక్ష్మితో. నువ్వు నాకు సాయంగా ఉంటానంటే అగ్రహారం వెళ్ళను, ఉండరాదు అడిగింది సుగుణ జానకమ్మను. ఉండలేనంది జానకమ్మ. మరికొన్ని రోజులు పుట్టింట్లో ఉండి వస్తానని ప్రయాణమైంది సుగుణ. తోవలో సుగుణమ్మ, రామచంద్రరావు తన మొదటి భార్య గురించి ఎప్పుడైనా ప్రస్తావించేవాడా అడిగింది జానకమ్మ. ఆహా, ఆమె ఎన్నాళ్ల క్రితం పోయిందో మరి. అతను ఆమెను పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. కనీసం ఆమె ఫోటో అన్నా లేదింట్లో అంది సుగుణ. వరలక్ష్మి అతనితో సుఖపడుతుందంటావా? ఈ ప్రశ్న కలవరపరిచింది సుగుణను. ఎందుకలా అడుగుతున్నావు? నీకు రామచంద్రరావు అతని భార్య ఎవరైనా తెలుసా అడిగింది ఆత్రంగా జానకమ్మ ముఖంలోకి చూస్తూ. బాగుందమ్మా, రామచంద్రరావు ఎవరో నాకు తెలిస్తే చెప్పను. అతను పిసినార్లా కనిపిస్తున్నాడు కదా, కడుపు నిండా పెళ్ళాన్ని అన్నం తిన్నిస్తాడా అని. ఎందుకు తిననివ్వడు? నీ మొగుడు నిన్ను అలా ఇబ్బంది పెట్టాడని ప్రతి మగాడు అంతే కాబోలు అనుకుంటావు. పిసినారు తనమంటే దర్జా ఖర్చులు పెట్టడు, కడుపుకు తినరేమిటి అంది సుగుణ. ఇంకేం మాట్లాడలేదు జానకమ్మ. మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏమిటలంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమిటో రామచంద్రరావు గారి పెళ్లి చూసి మతి చెడగొట్టుకున్నావులా ఉంది. మొగుడి మీదికి పోయినట్టుంది దృష్టి. ఎక్కడున్నాడో చెప్పు, పోనీ దిగబెడతాను అంది సుగుణ నవ్వుతూ. అది కాదు సుగుణమ్మ, నీతో ప్రయాణమైపోయాను కానీ నీళ్ల బిందెల వాడుకలు పోతాయని ఆలోచించుకోలేదు. బుగతగారు, శర్మగారు ఏం తిట్టుకున్నారో, మళ్ళీ నన్ను పిలుస్తారో పిలవరో, అలా భయమేం పెట్టుకోకు. నువ్వు తప్ప మరి నీళ్లు తెచ్చేవారెవ్వరూ లేరా ఊళ్ళో? ఈ 4 రోజులు శుభ్రంగా స్నానం చేసి తెచ్చుకొని ఉంటారు. లేకపోతే మజ్జిగ చుక్క వేసుకొని నీళ్లు తాగుంటారు అంది సుగుణ. ఆమె అన్నట్లుగానే వాడుకలేం పోలేదు. జానకమ్మకు చెప్పకుండా వెళ్ళిపోయావేం జానకమ్మ అని నిష్ఠూరాలాడారు. అంతే. కథ కొనసాగుతుంది.